ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భువనగిరి మరి నియోజకవర్గం అట్లే జిల్లా కేంద్రంలో ఈరోజు శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషం. ఈరోజు మరి గొప్ప కార్యక్రమం ఇది. సరే, నాకు కొద్దిగా ఆలస్యం జరిగింది, సమయానికి వచ్చేది ఉండే, ముఖ్యమంత్రి గారిని కలిసే అవసరం ఉండే. అది కూడా ఒక దైవికమైన కార్యక్రమం. మన మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నారు కదా, ఇక్కడ దానికి ముఖ్యమంత్రి గారిని పిలవడానికి వచ్చే మార్చి 6 నాడు వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తున్నారు. దానికోసం అక్కడ టైం తీసుకోవడం సీఎం గారి దగ్గర కొంచెం ఆలస్యం అయింది, గంటన్నర ఆలస్యం అయింది. లేకుంటే సమయానికి వచ్చే వాళ్ళం. సరే, ఏదేమైనప్పటికీ చాలా మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. మరి మిత్రులు చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మరి ఒకటి చెప్పాలి, ఈరోజు ఈ దేశ చరిత్రలో గొప్ప వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్ది మందిలో శివాజీ మహారాజ్ పరాయి పాలకుల దండయాత్రలను అరికట్టి దక్షిణ భారతదేశానికి అడ్డు కట్టగా ఉండి ఈ యొక్క మన ఉనికిని, మన చరిత్రను, మన సంపదను నిలబెట్టిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శివాజీ మహారాజ్. మరి అట్లాంటి శివాజీ విగ్రహం ప్రతిష్ట చేసుకుంటున్నాం అంటే ఇది మనందరికీ కూడా గర్వకారణం. మరి నాటి పరిస్థితులలో ఆ రోజు ఆ మహనీయుడు అట్లాంటి కార్యక్రమాలు చేసిండ్రు. మరి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మన యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి, అట్లాంటి ధైర్యం తెగువ చూపెట్టాలి, సమాజానికి ఉపయోగపడాలి, సమాజానికి మేలు చేయాలి. ఆ రోజు పరాయి పాలకులు ఉన్నప్పుడు అడ్డుకట్ట వేసిండు. ఈ రోజు సమాజంలో జరుగుతున్న చెడును, కీడును దూరం చేయాలి, మంచిని ప్రోత్సహించాలి. సమాజం అంతా అందరము, అన్ని వర్గాలు, కులాలు, మతాలు కూడా కలిసి ఉండేలాగా కూడా మనం అందరం ప్రయత్నం ఉండాలి. ముఖ్యంగా యువత శివాజీ మహారాజ్ను మరి ఆదర్శంగా తీసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, చాలా గొప్ప విషయం. మరి శివాజీ విగ్రహం ఇక్కడ భువనగిరి, ఇక్కడ నల్గొండ చౌరస్తా కోడ్లో ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషం. చేసిన హిందూ వాహిని మిత్రులకు నిజంగా నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.